జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు మనిషి జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. నవగ్రహాలలో రాహుకేతు గ్రహాలను ఛాయాగ్రహాలు అని పిలుస్తారు. 7 గ్రహాల గమనం ఒక దిశలో ఉంటే చివరి 2 గ్రహాలైన ఛాయాగ్రహాలు దానికి వ్యతిరేక దిశలో పయనిస్తాయి. ఈ 2 గ్రహాలను పాపగ్రహాలుగా జ్యోతిష్య పండితులు చెప్తుంటారు. అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా కేతుగ్రహం అన్ని వేళలా అశుభాలను కలిగించదు. కొన్ని స్థానాల్లో మంచిని, మరికొన్ని స్థానాల్లో చెడును కలిగిస్తుంది. సాధారణంగానే కేతుగ్రహం అగ్నితత్వానికి ప్రతీకగా చెప్తారు. శరీరంలో వేడికి సంబంధించిన వ్యాధులకు కేతువు ప్రధాన కారకంగా ఉంటుంది. ఈ గ్రహం జాతకుడి 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మంచి చేస్తుంది. ఆ జాతకుడి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కేతు గ్రహం ఎప్పుడైనా సరే వైరాగ్యాన్ని కోరుకుంటారు. వస్తువులు, ఆడంబరాలు, స్నేహితులు, బంధువర్గం పట్ల పెద్దగా మమకారం ఉండదు. ఆధ్యాత్మిక చింతనలో మునిగి ఉండాలని కోరుకుంటాడు. ధ్యాన, యోగా, మోక్ష, వైరాగ్యం గురించి నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు. కేతువు జాతకుడి 12వ స్థానంలో ఉంటే మోక్షం లభిస్తుందని అంటారు. కానీ కేతువు 12వ స్థానంలో అత్యంత అరుదుగా మాత్రమే ఉంటాడు. అది అర్హత కలిగిన వారి జాతకంలో మాత్రమే 12వ స్థానంలో ఉంటాడని పండితులు చెప్తున్నారు. ప్రతి గ్రహానికి ఒక రాశి స్వస్థలంగా ఉంటుంది. కేతు గ్రహానికి స్వస్థలం వృశ్చిక రాశి. అదే విధంగా ధనుస్సులో ఉచ్చ స్థానంలో ఉంటుంది. వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు ఈ రాశితో పాటు ధనుసు రాశికి కూడా మంచి చేస్తాడు. ఆ సమయంలో జాతకులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. ఇంట్లోనూ బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. సుఖ సంతోషాలు కలుగుతాయి. ప్రథమ లగ్నం లేదా ప్రథమ స్థానం నందు కేతువు ఉంటే ఆ జాతకుని శరీరం బలహీనంగా మారుతుంది. ఖర్చులు పెరిగిపోతాయి. వ్యాపారంలో నష్టాలు సంభవించవచ్చు. తెలియని భయాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే లగ్నంలో కేతు ఉండటం మంచిది కాదని అంటారు. ఇక ద్వితీయంలో కేతు ఉంటే ఆ జాతకుల మాట తీరు చాలా కటువుగా ఉంటుంది. తెలివితో వ్యవహరిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం లేకుండా అధర్మపరమైన సంపాదన వైపు అడుగులు వేస్తారు. ఇక తృతీయంలో కేతు ఉంటే ఆ జాతకుడికి ఎక్కడా లేని ధైర్యం లభిస్తుంది. సాహసోపేతమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. తృతీయం నుంచి కేతువు నిక్షమించే సమయంలో అనారోగ్య సమస్యలను కలుగజేస్తాడని పండితులు చెప్తున్నారు. కేతువు చతుర్థంలో ఉంటే తెలియని మానసిక ఒత్తిడి కలుగుతుంది. అలసటకు గురవుతారు. ఉద్యోగంలో స్థల మార్పిడి ఉండవచ్చు. జాతకుడి తల్లి అనారోగ్యంతో ఇబ్బందులు పడవచ్చు. కేతు గ్రహం 5వ స్థానంలో ఉంటే సంతాన సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతుంది. ఎలాంటి పాపాలు చేసి సంపాదించారో తెలియజేస్తుంది. అవినీతికి పాల్పడిన విధానాన్ని కేతువు చూపుతుంది. కేతువు 5వ స్థానంలో ఉన్నప్పుడు మనల్ని మనం మార్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఒకవేళ జాతకుడిపై అవినీతి కేసులు ఉంటే కేతుగ్రహ ప్రభావం చేత ఆ కేసులో శిక్షను అనుభవించాల్సి వస్తుంది. కేతువు 5మంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఒక్కొక్కటిగా జరుగుతుంటాయి. షష్టమంలో కేతువు ఉన్నట్లయితే పంచమానికి పూర్తి వ్యతిరేకంగా ఫలితాలను ఇస్తాడు. షష్టమంలో కేతువు ఉన్నప్పుడు తెలివిగా ప్రవర్తించే అవకాశాలు కల్పిస్తాడు. విద్య, క్రీడా రంగంలో అత్యుత్తమ స్థాయిని చేరుకునే అవకాశాలు కల్పిస్తాడు. కేతు నిష్క్రమణ సమయంలో తెలియని అనారోగ్యాలు, స్థిరాస్తి గొడవలను సృష్టించి వెళ్తాడు. సప్తమంలో కేతువు ఉంటే జాతకుడి కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో నష్టాలు సంభవిస్తాయి. అష్టమంలో కేతు ఉంటే అత్తవారింటితో వైరం ఏర్పడుతుంది. వంశపారపర్యంగా వచ్చే ఆస్తులకు ఆటంకాలు కలుగుతాయి. నవమ స్థానంలో కేతువు ఉంటే జాతకుడి ఆలోచనలు ఆధ్యాత్మికం వైపు మళ్లేలా చేస్తాడు. దీంతో పాటుగా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలను సృష్టిస్తాడు. మంత్రజాపాదుల యందు ఆసక్తి కలిగించడంతో పాటు వైరాగ్యం వైపు అడుగులు వేసేందుకు ప్రేరేపిస్తాడు. దశమ స్థానంలో కేతు ఉంటే ధర్మబద్ధమైన ఆలోచనలు తప్పుదోవ పడతాయి. అధర్మ సంపాదన గురించి ఆలోచిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. యాత్రలు చేయడం, వృత్తి వ్యాపారంలో ఆటంకాలు కలగజేయడం, అగౌరవాన్ని కలిగించడం వంటివి కలిగిస్తారు. ఏకాదశ స్థానంలో కేతు ఉంటే విదేశాల్లో నివసించే అవకాశం కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. వృత్తి వ్యాపారాల్లో అర్జన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. కేతువు 11వ స్థానంలో ఉండగా మంచి ఫలితాలను అందిస్తాడు. పైన మనం చెప్పుకున్నట్లుగా కేతువు 12వ స్థానంలో ఉంటే మోక్షానికి కారకుడి ఉంటాడు. విదేశాల్లో సంపద పైన, వైరాగ్యం పైన, వేదాంతం పైన, వైరాగ్య భావనతో కర్మలు చేయడం పైన ఆసక్తి చూపుతాడు. నిత్యం భగవంతుని ఆరాధనలో ఉండేలా కేతువు సంకల్పిస్తాడు. జాతకుడిపై కేతు దశ ఉన్నప్పుడు గణపతి స్తోత్రాలను పఠించడం వలన కొంతవరకు శాంతి లభిస్తుంది. గణపతిని పూజించడం వలన కేతువు గ్రహ ప్రభావాల నుంచి బయటపడచని జ్యోతిష పండితులు చెప్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.